దాన్ని సలాంఅలైకుం, నమస్కారం అండి. మాది కొత్త యూట్యూబ్ ఛానల్ అండి, సహారా యూట్యూబ్ ఛానల్ మాది. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. మేము కొత్త వంటకాలతో మీ ముందుకి రాబోతున్నాం. మీ హెల్ప్ మాకు చాలా అవసరం. హెల్ప్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా కొత్త వంటకాలతో మీ ముందుకి మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ముందుగా మేము ఈరోజు నేను చేయబోయే వంట ఆలు పాలకూర సబ్జీ చేస్తున్నానండి. ముందుగా ఎర్రగడ్డలు, కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఎర్రగడ్డలు ఎర్రగా కాగాలి. ఇప్పుడు అంత ఎర్రగా కూడా కాయకూడదండి, కొంచెం మీడియంగానే ఉండాలి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెమే వేయాలండి, ఎక్కువగా వేయకూడదు. ఇది కూడా చాలా వరకు కాగకుండా వేయండి. ఇది వేగిన తర్వాత ఆలుగడ్డలు వేస్తున్నాను. ఈ ఆలుగడ్డలు దీంట్లో నూనెలను బాగా మరగనివ్వాలి. దీంట్లోనే మినప్పప్పు నానబెట్టుకొని, పెసరపప్పు నానబెట్టుకొని వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక రవ్వ, ధనియాలు పచ్చగా దంచుకొని కొంచెం వేసుకున్నాను. ఇది మీడియం సిమ్లో కాగాలి. ఇది ఎక్కువగా మంట పెట్టకూడదు. ఇప్పుడు మూత పెడుతున్నానండి. 5 నిమిషాల తర్వాత ఇంకా కొంచెం మెత్తబడాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం, కొంచెం కారం, నాకు తెలుగు సరిగా రాదండి, ఏమనుకోబాకండి ప్లీజ్. ఉప్పు వేద్దామండి. ఇప్పుడు ఆలు తగినంత కొంచెంసేపు 5 నిమిషాలు మూత పెట్టేస్తా.
కొంచెం వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు, ఎందుకంటే ఆలు మెత్త పడిపోవాలి కదండి, అందుకోసం కొంచెం వాటర్. రొట్టెలైనా కానీ చపాతీలు అయినా కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఇది చేసి తిని నాకు లైక్ చేయండి. ఇప్పుడు కొంచెం సేపు ఉడకాలండి, అప్పుడు మూత పెట్టేటప్పుడు వరకు. ఉడికిపోయినాయండి ఉల్లగడ్డలు. ఇప్పుడు పాలక్ గడ్డి వేద్దాం. ఇప్పుడు పాలకూర బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తామండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకున్నామండి పైన. ఇంకా మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం, ఒక బౌల్లోకి తీసుకుందాం. చపాతీలో అయినా కానీ, పుల్కాతో అయినా కానీ, అన్నంలో అయినా కానీ చాలా బాగుంటుందండి. మీరు తిని చూడండి, నాకు ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి ఒకసారి ఎట్టుందో, కలర్ఫుల్గా ఉంది కదండి. ఇంకా కొత్త వంటకాలతో మీకు ముందుకి నేను ట్రై చేస్తూ ఉంటానండి. ఖచ్చితంగా నాకు ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.